గుడ్ ఈవెనింగ్ టైలర్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్‌కేఎస్‌ఎల్ చేసర్ అండి. సో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో, బాగుండాలని కోరుకుంటున్నాను. సో, రేపు మార్కెట్ యొక్క అనాలిసిస్ అనేది చేస్తున్నామండి. రేపు మార్కెట్ లెవెల్స్ ఏంటి? రేపు మార్కెట్‌లో ఏ విధమైన మూవ్‌మెంట్ ఉంటదన్నది దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో, నిన్న మనం చెప్పుకున్నట్టు మార్కెట్‌లో ఫ్లాట్ గాని, గ్యాప్ డౌన్ గాని అయితే మార్కెట్‌లో మనకు సెల్లింగ్ కూడా చెప్పానండి బ్యాంక్ నిఫ్టీలో. సో, మనం 15థ్ బ్రేక్ అయింది. దాని తర్వాతకి సెల్లర్స్ అనేది ట్రాప్ చేసిన తర్వాతకి మార్కెట్‌లో మనకు కంటిన్యూగా అప్ సైడ్ వెళ్ళడం జరిగిందండి. సో, నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేశానండి 58,800 వరకు బ్రేక్ అయిద్దని. సో, మార్కెట్‌లో ట్రాప్ చేసిన తర్వాతకి చాలామంది సెల్ చేస్తారు కదా! సో, 15థ్ బ్రేక్ అయింది. సో, మార్కెట్‌లో మనకు పడిపోద్ది. ఇంకా ఫాలో అవుద్దని ఎవరైతే సెల్ చేశారో సో, వాళ్ళందరికీ ట్రాప్ చేసుకుంటూ మార్కెట్‌లో మనకు అప్ సైడ్ అనేది ఇచ్చిందండి మూవ్‌మెంట్. సో, అది కూడా నేను టెలిగ్రామ్ ఛానెల్ ఇచ్చాను. సో, మార్నింగ్ అవర్‌లో మార్కెట్ సెల్లర్స్‌ని ట్రాప్ చేస్తుంది. సో, బీ కేర్‌ఫుల్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ అని మనం పోస్ట్ చేసామండి. సో, దాని తర్వాతకి సీ ద ట్రాప్ ఎవ్రీవన్ సెల్లర్స్ ట్రాప్. సో, అందరూ ట్రాప్ చేసుకుంటూ మార్కెట్‌లో సెలెక్ట్ అయిందండి. సో, మనకు నిఫ్టీలో మంచి పెర్ఫార్మన్స్ చేసింది గానీ, అంటే డౌన్ సైడు. సో, చాలా వరకు ఎవరైతే బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ సెల్ చేశారో వాళ్ళు సెలెక్ట్ అయిపోయింది. ఓకే. సో, కమింగ్ టు ద పాయింట్ రేపు మార్కెట్‌లో ఏ విధమైన మూవ్‌మెంట్ ఉంటదనేది దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో, మార్కెట్‌లో చాలా వరకు సెల్లర్స్ ట్రాప్ అయ్యారండి. సో, మార్కెట్‌లో బయింగ్ జరిగింది. ఓకే. సో, మళ్ళీ బయింగ్ కంటిన్యూగా ఉండాలంటే రేపు మార్కెట్‌లో గ్యాప్ అయిన తర్వాతకి గ్రీన్ క్యాండిల్ పడిందంటే దాని హై అబోవ్ మనకు అప్స్ ఎళ్ళే ఛాన్స్ ఉంటది. అప్ టు 15,500 అబోవ్ మనకు మార్కెట్‌లో ఎళ్ళే ఛాన్స్ ఉంటదండి. ఓకే. సో, ఫ్లాట్ గాని గ్యాప్ డౌన్ అయితే మార్కెట్‌లో మనకు మళ్ళా కొంచెం సెల్ అవ్వే ఛాన్స్ ఉంటది. 59,000 కింద మనకు మార్కెట్‌లో మనకు ఎనీ 5 మినిట్స్ క్యాండిల్ గాని క్లోజ్ అయిందంటే మార్కెట్‌లో మనకు నెక్స్ట్ వచ్చేసి 58,800 వరకు వచ్చే ఛాన్స్ ఉందండి. సో, ఎనీహౌ రేపైతే వెయిట్ చేయండి. అయితే 15,000 బ్రేక్ అన్న అవ్వాలి. లేదా హెవీ గ్యాప్ అయిన తర్వాత మార్కెట్‌లో మనకు గ్రీన్ క్యాండిల్ పడిందంటే దాని హై అబోవ్ కూడా మనకు అప్ సైడ్ ఎళ్ళే ఛాన్స్ ఉంటది. ఓకే. ఫ్లాట్ ఓపెన్ అయితే వెయిట్ చేయండి. ఎందుకంటే మార్కెట్‌లో సేమ్ ఈ రోజులే కన్సల్టేషన్ ఉండి మార్కెట్‌లో ఒక మూవ్‌మెంట్ అనేది జరుగుతదండి. సో, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి 15,000 ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి 58,800 అండి. సో, మార్కెట్‌లో మనకి బ్రేక్ అయిన తర్వాతకి 58,800 అండ్ నెక్స్ట్ వచ్చేసి 58,600 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటదండి. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు 59,300 ఫస్ట్ రెసిస్టెన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి 15,500 అండి. సో, నెక్స్ట్ వచ్చేసి మనం నిఫ్టీకెళ్ళిపోదామండి. సో, మార్కెట్‌లో మనకు నిన్న చెప్పుకున్నట్టు గ్యాప్ డౌన్ అయిన తర్వాతకి మార్కెట్‌లో మనకు మంచి రెడ్ క్యాండిల్ పడింది. దాని తర్వాతకి సెల్లింగ్ అనేది జరిగిందండి. సో, మన లెవెల్ వచ్చి దాన్ని దాటిన తర్వాతకి మార్కెట్‌ల మనకు మళ్ళీ బుల్లిష్ మూవ్‌మెంట్ వచ్చింది. సో, ఇది ఎందుకొస్తదని నిన్న చెప్పాను గదా! సో, ఆల్రెడీ మనం చాలా వరకు కూడా మనం డిస్కషన్ చేసుకుంటాం. మార్కెట్‌ల డౌన్ సైడ్ ఎస్ఎల్స్ లేపోతే, అప్ సైడ్ ఎస్ఎల్స్ లేపోతే, ఎస్ఎల్స్ క్రియేట్ చేసుకుంటూ అప్ సైడ్ ఎళ్తది. లేదంటే డౌన్ సైడ్ ఉంటే ఎస్ఎల్స్ క్రియేట్ చేసుకుంటూ మళ్ళీ డౌన్ సైడ్ వస్తదని చెప్పాను కదండీ! సో, సేమ్ అదే జరిగింది. ఎందుకంటే మార్కెట్‌లో డౌన్ సైడ్ ఎస్ఎల్స్ లేవు. సో, ఎవరైతే గ్యాప్ డౌన్ తర్వాతకి డ్రాగేజ్ సెల్ చేసుంటారో సో, వాళ్ళు ఎస్ఎల్ గానికి మార్కెట్‌లో మనకు అప్ సైడ్ ఎళ్తదండి. సో, దీన్ని మనం డిస్కషన్ చేసుకున్నాం ఆల్రెడీ. సో, ఇప్పుడు మార్కెట్‌లో ఏమైంది? ఎవరైతే సెల్ చేశారో వాళ్ళందరికీ ఎస్ఎల్ హిట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఇక్కడ సెల్ చేశారో వీళ్ళందరూ ఎస్ఎల్ ఎక్కడుంటాయండి? 26,000 ఎబోవ్ ఉంటాయన్నమాట. సో, వీళ్ళని టార్గెట్ చేయాలంటే మార్కెట్‌లో మనకు ఫ్లాట్ ఓపెన్ అనేది కష్టం అండి. గ్యాప్ అయిన తర్వాతకి మనకు గ్రీన్ కలర్ పడిందంటే దాని హై అబోవ్ కూడా మనకు 26,000కి వెళ్ళే ఛాన్స్ ఉంటదండి. సో, ఫ్లాట్ గాని, గ్యాప్ డౌన్ అయితే మార్కెట్‌ల నెక్స్ట్ లో బ్రేక్ ఏందంటే సో, నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 25,650 అండి. ఓకే. గ్యాప్ డౌన్ అయ్యి మనకి ఈ లో బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మనకు 25,650 అండ్ అది కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ వచ్చేసి మనకు 25,560 అండి. ఫ్లాట్ ఓపెన్ అయితే వెయిట్ చేయండి. సో, మార్కెట్‌లో కన్సల్టేషన్ ఛాన్స్ ఉంటది. సో, లైవ్ అప్డేట్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఆర్‌కేఎస్‌ఎల్ చేసర్ ట్రేడర్ అండి మన ఛానెల్ నేము. సో, ఛానెల్ గూడా లింక్ మన డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ప్లీజ్ జాయిన్ అవ్వండి. ఓకే. సో, నిఫ్టీ లెవెల్ వచ్చేసి 25,750 అండి. ఫస్ట్ సపోర్ట్ లెవెల్. అండ్ సెకండ్ వచ్చేసి 25,650 అండ్ థర్డ్ వచ్చేసి 25,550 అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెసిస్టెన్స్ 25,900 అండ్ సెకండ్ వచ్చేసి 26,000 అండి. సో, ఇవి గ్యాప్ అయితే మన నెక్స్ట్ లెవెల్ ఏందనేది మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇచ్చుకుందాం. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు సెన్సెక్స్ అండి. సో, సెన్సెక్స్ కూడా మనకు సేమ్ అండి. మార్కెట్‌లో మనకి గ్యాప్ డౌన్ అయింది. సో, ఫాల్ అని జరిగింది. 84,500 బ్రేక్ అయిందండి. దాని తర్వాత మార్కెట్‌లో మనకు డ్రాగేజ్ కూడా సెల్లర్స్ వచ్చారు. సో, వాళ్ళందరూ ఎస్సలేట్ అవుతూ పైకెళ్ళిందండి. నెక్స్ట్ మనం ఫర్దర్‌గా అప్ సైడ్ ఎళ్ళాలంటే ఏం చేయాలి? గ్యాప్ అవ్వాలి అండ్ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి. సో, దాని ఐఏబు మనకు మార్కెట్‌లో అప్ సైడ్ ఎళ్ళే ఛాన్స్ ఉంటది. ఓకే. లేదు మన ఫర్దర్ ట్రెండ్ కంటిన్యూ అవ్వాలంటే గ్యాప్ డౌన్ అయిన తర్వాతకి మార్కెట్‌లో మళ్ళీ లో బ్రేక్ అయిందంటే సో, ఏదైతే మనం అనుకున్న లెవెల్స్ నిన్న అనుకున్నామో సో, ఆ లెవెల్స్ రేపు రీచ్ అవుద్దండి. సో, మనకి ఇంకా 84,500 కింద మనకి గ్యాప్ డౌన్ అయ్యి రెడ్ క్యాండిల్ పడిందంటే మనకు ట్రెండ్ అనేది కంటిన్యూ ఉంటది. లేదు ట్రెండ్ చేంజ్ అవ్వాలంటే గ్యాప్ అవ్వాలి అండ్ గ్రీన్ క్యాండిల్ పడితే ట్రెండ్ అనేది చేంజ్ అవుద్దండి. ఒక ఫ్లాట్ ఓపెన్ అయ్యి మళ్ళా ఈ హై బ్రేక్ అయినా గాని మళ్ళా మార్కెట్‌లో మనకు డౌన్ సైడ్ ఛాన్స్ ఉంటది.
ఫ్లాట్ ఓపెన్ అయితే కొంచెం వెయిట్ చేయండి. సో, రేపు మనకు సెన్సెక్స్ లెవెల్ వచ్చేసి ఫస్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 84,500 అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 84,200 అండ్ థర్డ్ వచ్చేసి 83,930 అండి. సో, నెక్స్ట్ మనకు రెసిస్టెన్స్ వచ్చేసి 84,900 ఫస్ట్ రెసిస్టెన్స్ అండ్ సెకండ్ వచ్చేసి 85,200 అండి. సో, ఫర్దర్‌గా మనకేమైనా కావాలంటే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్డేట్ చేస్తున్నామండి. సో, మన టెలిగ్రామ్ ఛానెల్ లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ప్లీజ్ జాయిన్ అవ్వండి. సో, నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ అండి. బై. గుడ్ నైట్.